అందరికీ నమస్కారం. కొన్ని రాళ్ళు అవి కేవలం రాళ్ళు మాత్రమే కావు. వాటిలో దైవిక రహస్యాలు, పురాణగాథలు దాగి ఉంటాయి. అవి పవిత్ర శిలలు. ఈరోజు మనం మన తెలుగు నేలపై ఉన్న అలాంటి కొన్ని అద్భుతమైన శివలింగాల కథలను తెలుసుకోబోతున్నాం. ఆలోచించండి, ఒక మామూలు రాయిలో ఒక దైవిక కథ దాగి ఉండగలదా? ఈ ప్రశ్నతోనే మన ఈ అద్భుతమైన ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే కొన్ని రాళ్ల వెనుక, వాటి ఉనికి వెనుక మన ఊహకు అందని చరిత్ర ఉంటుంది. అవును, మనం మాట్లాడుకోబోయేవి మానవులు చెక్కిన శిల్పాలు కావు. దైవిక శక్తితో, అపారమైన భక్తితో, విశ్వసత్యాలతో స్వయంగా ఆవిర్భవించినవి. అలాంటి 4 పవిత్ర క్షేత్రాల కథలను మనమిప్పుడు అన్వేషించబోతున్నాం. రండి, మనం మొదటి కథలోకి వెళ్దాం. మనం మొదటగా ప్రయాణిస్తున్నది వేములవాడ క్షేత్రానికి. ఇక్కడి కథ ప్రకృతికే భక్తి కలిగితే ఎలా ఉంటుందో చెబుతుంది. ఇది ప్రకృతి భగవంతునికి సమర్పించిన ఒక అద్భుతమైన నైవేద్యంలాంటిది. అయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనకు స్వయంభూ అనే మాటకు అర్థం తెలియాలి. స్వయంభూ అంటే ఏంటి? ఎవరూ చెక్కకుండా, ఏ శిల్పీ ఉలి తాకకుండా, దైవిక సంకల్పంతో తనంతట తానుగా భూమి నుంచి ఉద్భవించినది అన్నమాట. అందుకే ఇలాంటి లింగాలలో సహజమైన విశ్వశక్తి ఉంటుందని, అవి అత్యంత శక్తివంతమైనవని నమ్ముతారు. ఇక ఈ లింగం బయటపడిన కథ చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రోజూ ఒక ఆవు తన మందనుంచి వేరుగా వెళ్ళి ఒక పుట్ట దగ్గర నిలబడి తన పాలను ధారగా కురిపించేదట. ఇది గమనించిన గ్రామస్తులు ఆశ్చర్యపోయి ఆ ప్రదేశంలో తవ్వి చూశారు. అప్పుడు ఒక ప్రకాశవంతమైన, సహజంగా ఏర్పడిన శివలింగం బయటపడింది. చూశారా, మూగజీవి చూపిన భక్తికి సాక్ష్యంగా ఆ పరమేశ్వరుడు ఎలా వెలిశాడో? మరి దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక నమ్మకమేంటంటే, మానవులచే ప్రతిష్ఠించబడలేదు కాబట్టి ఈ లింగం స్వచ్ఛమైన విశ్వశక్తిని నేరుగా తనలో నింపుకునింటుంది. అందుకే ఇక్కడ చేసే పూజలు, ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవని భక్తులు బలంగా విశ్వసిస్తారు. సరే, వేములవాడ నుంచి ఇప్పుడు మనం కీసరగుట్టకు వెళ్దాం. ఇక్కడి కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది. అది ఏంటంటే, పరిపూర్ణత కోసం వెతకడం కన్నా మనసు పెట్టి చేసే పని, ఆ భక్తి ఎంతో గొప్పదని. ఈ కథ రామాయణ యుద్ధం తర్వాత మొదలవుతుంది. రావణుడు గొప్ప శివభక్తుడు, అలాగే బ్రాహ్మణుడు కూడా. అలాంటి రావణుడిని సంహరించడం వల్ల శ్రీరాముడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది. ఆ పాపాన్ని పోగొట్టుకోడానికే రాముడు ఈ ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. ఇక్కడే కథలో ఒక చిన్న సందిగ్ధత ఏర్పడింది. ఒకవైపు శ్రీరాముడికి పవిత్రమైన ముహూర్తం దాటిపోతోందన్న ఆందోళన, మరోవైపు తన స్వామికోసం అత్యుత్తమమైన పరిపూర్ణమైన శివలింగాన్ని తీసుకురావాలన్న హనుమంతుని తపన. ఇద్దరి ఉద్దేశం ఒక్కటే, కాని సమయం మాత్రం ఆగదు కదా. ఇక ముహూర్తం దగ్గర పడుతుండటంతో శ్రీరాముడు హనుమంతుడి కోసం ఎదురుచూడలేదు. పరిపూర్ణమైన లింగం కోసం ఆగకుండా తన భక్తిని నమ్ముకొని అక్కడున్న మట్టితోనే స్వయంగా ఒక లింగాన్ని చేసి ప్రతిష్ఠించి పూజను పూర్తిచేశాడు. ఇంతలో హనుమంతుడు కాశీనుంచి వందలాది లింగాలను తీసుకుని వచ్చాడు. కాని అప్పటికే ప్రతిష్ఠాపన పూర్తయింది. తన శ్రమ వృధా అయిందని ఆంజనేయుడు బాధపడటంతో శ్రీరాముడు తన్ని ఓదార్చి తను తెచ్చిన లింగాలన్నింటినీ ఆ కొండపైనే ప్రతిష్ఠించాడు. అందుకే ఈరోజుకీ కీసరగుట్టకు వెళ్తే ఆ కొండనిండా వందల కొద్దీ శివలింగాలు కనిపిస్తాయి. ఇదంతా హనుమంతుడి అపారమైన భక్తికి నిలువుట్టద్దం. ఈ కథ మనకు చెప్పే సత్యం ఒక్కటే: భక్తిలో ఆడంబరం, పరిపూర్ణత కన్నా చిత్తశుద్ధి ముఖ్యం. సరైన సమయంలో స్వచ్ఛమైన మనసుతో చేసే పనే భగవంతుడికి ఇష్టం. హనుమంతుడి భక్తి ఎంత గొప్పదంటే అతనివల్ల ఆ కొండ మొత్తం ఒక పవిత్ర క్షేత్రంగా మారిపోయింది. మన ఆ మజిలీ కాళేశ్వరం. ఇక్కడి శివలింగం చాలా ప్రత్యేకం. ఇది జీవన్మరణాల మధ్య ఉన్న సమతుల్యత అనే ఒక లోతైన తత్వాన్ని మనకు బోధిస్తుంది. ఇది బహుశా మరెక్కడా చూడలేని ఒక అరుదైన దృశ్యం. ఒకే పానవట్టం మీద 2 లింగాలు. ఒకటి మోక్షాన్ని ప్రసాదించే ముక్తేశ్వరుడు, అంటే సాక్షాత్తు ఆ శివుడు. మరొకటి మరణానికి, కర్మకు అధిపతి అయిన యమధర్మరాజు రూపమైన కాళేశ్వరుడు. పురాణం ప్రకారం శివుడు ఇక్కడ భక్తులకు నేరుగా మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చాడట. అప్పుడు యముడు ఆందోళన చెందాడు. మరి నా పాత్రేంటి స్వామీ అని.
దానికి శివుడు చెప్పిన ఈ మాటలు అద్భుతం. మరణం, మోక్షం రెండూ ధర్మంలో భాగమే. ఒకటి లేకుండా మరొకటి లేదు అని తెలియజేశాడు. ఈ క్షేత్రంలో మరో అద్భుతమేంటంటే ఇక్కడి లింగంపై 2 చిన్న రంధ్రాలుంటాయి. ఆ లింగానికి అభిషేకం చేసిన నీరు ఆ రంధ్రాల ద్వారా భూగర్భంలోకి ప్రవహించి నేరుగా గోదావరి నదిలో కలుస్తుందని నమ్మకం. మన పాపాలు, కర్మలు కూడా అలాగే ఆ విశ్వప్రవాహంలో కలిసిపోయి మనకు శుద్ధి కలుగుతుందనడానికి ఇది ఒక ప్రతీక. సో కాళేశ్వరం మనకు ఏమి చెబుతోంది? మరణమనేది అంతం కాదు, అదొక సహజమైన ద్వారం మాత్రమే అని. దానికి భయపడాల్సిన పనిలేదు. మన కర్మలను మనం ఎరుకతో అర్థం చేసుకుని జీవిస్తే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం సాధ్యమే అని ఈ క్షేత్రం మనకు భరోసానిస్తుంది. ఇక మన ప్రయాణంలో చివరి కథ శ్రీశైలం. ఈ కథ దైవికమైన, మనందరి జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబంలోని ప్రేమ, అనుబంధం, అపార్థాల గురించి చెబుతుంది. ఈ కథ మనందరికీ తెలిసిందే. ఒక దైవిక కుటుంబంలోని డ్రామా ఇది. వినాయకుడు కార్తీకేయులలో ఎవరికి ముల్లు పెళ్ళి అనే పోటీ వచ్చినప్పుడు ప్రపంచాన్ని చుట్టిరమ్మంటారు. అప్పుడు వినాయకుడు తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ తిరిగి గెలుస్తాడు. దీంతో అన్యాయం జరిగిందని కోపగించుకున్న కార్తికేయుడు అలిగి కైలాసాన్ని వదిలి ఈ శ్రీశైలం కొండకు వచ్చేస్తాడు. అలిగి వెళ్లిన కుమారుడిని చూడకుండా ఆ తల్లిదండ్రులుండగలరా? శివపార్వతులిద్దరూ తమ కుమారుడిని బుజ్జగించడానికి శ్రీశైలం వస్తారు. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జునుడు అంటే శివుడు. అలా తమ కుమారుడిమీద ప్రేమతో వాళ్ళిద్దరూ ఇక్కడే మల్లికార్జునులుగా వెలిశారు. ఈ కథ మనకు ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో చెబుతుంది. కరుణ, ప్రేమ ఉంటే ఎలాంటి సంఘర్షణనైనా పరిష్కరించవచ్చని చూపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా భక్తుడి కోసం భగవంతుడే దిగివస్తాడని నిరూపిస్తుంది. అందుకే ఇక్కడ చేసే ప్రార్థనలు కుటుంబ సమస్యలను, మానసిక బాధలను దూరం చేస్తాయని భక్తులు నమ్ముతారు. సరే, మనం 4 విభిన్నమైన అద్భుతమైన కథలను విన్నాం కదా. వేములవాడ, కీసరగుట్ట, కాళేశ్వరం, శ్రీశైలం. మరి ఈ కథలన్నీ కలిసి మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయి ఒక్కసారి చూద్దాం. చూడండి, వేములవాడ ప్రకృతిలోని సహజమైన భక్తిని చూపిస్తే, కీసరగుట్ట చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. ఇక కాళేశ్వరం జీవన్మరణాల సమతుల్యతను వివరిస్తే, శ్రీశైలం దైవిక వాత్సల్యం, కరుణ ఎంత శక్తివంతమైనవో మనకు తెలియజేస్తుంది. అంటే ప్రతి శిల వెనుక, ప్రతి కథ వెనుక ఒక లోతైన జీవిత సత్యం దాగి ఉంది. చివరగా ఒక ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. ఈ కథలన్నీ మనం ఆ పవిత్ర స్థలాలకు ఆపాదించినవా, లేక ఆ ప్రదేశాలలో ఉన్న దైవిక శక్తే ఈ కథల రూపంలో మనతో మాట్లాడుతోందా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2 అద్భుతమైన శివలింగాల కథలు వినబోతున్నాం. ఈ 2 అత్యంత శక్తివంతమైనవే, కాని వాటి మధ్య చాలా తేడా ఉంది. ఒకటి బ్రహ్మాండమైన విశ్వశక్తికి ప్రతీకైతే, మరొకటి అన్ని నియమాలను పక్కన పెట్టిన స్వచ్ఛమైన భక్తికి నిలూటద్దం. అసలు భక్తి అంటే ఏంటి? మనం దేవుణ్ణి ఎలా చేరుకోవాలి? ఏవో గొప్ప శక్తులతో సంబంధం పెట్టుకోవడం ద్వారానా? లేకపోతే ఎలాంటి నియమాలు, పద్ధతులు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనసుతో చేసే పనుల ద్వారానా? ఈ ప్రశ్న మనల్ని 2 అద్భుతమైన, విభిన్నమైన కథల దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఒక రాక్షసుడు, వరం, యుద్ధం వెనుకున్న కథ తెలుసుకుందాం. ఆ తర్వాత 2 లోకాలను కలిపే ఒక వింతైన లింగం గురించి చూద్దాం. అక్కడినుంచి మన శ్వాసలోనే ఉండే లింగం గురించి, చివరిగా ఏ నియమాలకు లొంగని స్వచ్ఛమైన భక్తి గురించి మాట్లాడుకుందాం. పదండి, మొదటి కథతో మొదలుపెడదాం. ఇక మనం మొదటి కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన ఒక భీకరమైన యుద్ధానికి దారితీసింది. కథ మొదలయ్యేది తారకాసురుడితో. అతను శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక వరం కోరుకున్నాడు. అదేంటంటే, తన మెడలో శివుని ఆత్మతో నిండిన లింగమున్నంతవరకు తనను ఎవ్వరూ సంపలేరు. శివుడా వరనిచ్చాడు. ఇంకేముంది, ఆ శక్తితో తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక లాభం లేదని శివుని కుమారుడైన కార్తికేయుడు రంగంలోకి దిగాడు. భీకర యుద్ధం జరిగింది. చివరికి కార్తికేయుడి దివ్యశక్తితో తారకాసురుడు చనిపోయాడు. కాని ఆ దెబ్బకి అతని మెడలోని ఆత్మలింగం 5 ముక్కలైపోయింది. అవును, సరిగ్గా 5 ముక్కలు. ఆ ఆత్మలింగం యొక్క 5 శకలాలు భూమిమీద 5 వేర్వేరు చోట్ల పడ్డాయి. ఆ ప్రదేశాలే
ఈరోజు మనం పంచారామ క్షేత్రాలుగా పిలుచుకునే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా మారాయి. ఆ 5 ముక్కల్లో ఒక ముక్క పడింది ద్రాక్షారామంలో. అసలు ఆ లింగానికున్న ప్రత్యేకతేంటి? దాని భౌతిక, ఆధ్యాత్మిక లక్షణాలు ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. ద్రాక్షారామంలోని శివలింగం అదో అద్భుతం. మామూలు లింగం కాదు. అది భూమిని, ఆకాశాన్ని కలుపుతోందా అన్నట్టుంటుంది. ఎందుకంటే ఆ లింగం ఎంత పెద్దదంటే అది 2 అంతస్తులంత ఎత్తుంటుంది. భక్తులు కింద గ్రౌండ్ ఫ్లోర్లో లింగం మూలభాగాన్ని పూజించి మళ్ళీ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లి అదే లింగం యొక్క పైభాగాన్ని దర్శించుకుంటారు. ఇది భూలోకానికి, దేవలోకానికి మధ్య ఉన్న బంధానికి ప్రతీకలా అనిపిస్తుంది కదూ. ఇది కేవలం ఒక లింగం మాత్రమే కాదు, సాక్షాత్తు శివుడి ఆత్మలో ఒక భాగం. అందుకే ఇక్కడ పూజ చేస్తే అపారమైన శక్తి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు, మన పూర్వజన్మ కర్మలను ఇది తొలగిస్తుందని, పితృదేవతలకు శాంతిని ఇస్తుందని, భక్తులకు అచంచలమైన ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. సరే, ఇప్పుడు రెండో కథకి వెళ్దాం. ఇది ద్రాక్షరామానికి పూర్తి భిన్నం. ఇక్కడ లింగం బ్రహ్మాండమైన ఆకారంలో కనిపించదు, కాని ఒక అదృశ్య శక్తిగా మన చుట్టూ ఉన్న గాలిలా నిరంతరం దాని ఉనికిని చాటుతూనే ఉంటుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. చుట్టూ గాలి కూడా చొరబడని ఒక గర్భగుడి. అక్కడ ఒక దీపం ఆగకుండా ఎప్పుడూ కదులుతూనే ఉంది. ఎలా సాధ్యం? ఈ అద్భుతమే శ్రీకాళహస్తిలో శివుడు అదృశ్యంగా ఉన్నాడనటానికి నిదర్శనం. ఈ రహస్యం వెనుకున్నదే వాయులింగం అనే భావన. గాలి లేని చోట ఆ దీపం కదుల్తోందంటే దాని అర్థం ఆ గాలి రూపంలో ఉన్నది సాక్షాత్తు శివుడే. అందుకే దీనిని వాయులింగమంటారు. ఆయన ఉనికిని మనం కళ్లతో చూడలేం, కేవలం అనుభూతి చెందగలం, మన శ్వాసలో అనుభవించగలం. ఇక శ్రీకాళహస్తి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భక్తికి ఏ నియమాలు లేవు. దీనికి కొన్ని అద్భుతమైన కథలే సాక్ష్యం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భక్తికి రూపం అడ్డు రాదని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు, 3 పరమశివ భక్తులు. సాలీడు లింగంపై దుమ్ము, ఆకులు పడకుండా రోజూ గూడు కట్టేది. పాము తన దగ్గరున్న విలువైన మణులను అలంకారంగా సమర్పించేది. ఏనుగేమో రోజూ నది నుంచి తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసేది. కాని ఒకరి భక్తి మరొకరికి అర్థం కాలేదు. ఏనుగు గూడును, పాము పెట్టిన మణులను చెదరగొట్టేది. దీనితో కోపం వచ్చి అవి ఒకదానితో ఒకటి పోరాడుకుని ప్రాణాలు విడిచాయి. కాని వాటి స్వచ్ఛమైన భక్తిని చూసిన శివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అప్పుడు పరమశివుడు చెప్పిన మాటలు వింటే మనకొక గొప్ప సత్యం అర్థమవుతుంది. మనం ఏ పద్ధతిలో పూజ చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మన మనస్సులో ఎంత స్వచ్ఛమైన భక్తి ఉందన్నదే ముఖ్యం. ఇప్పుడు మనం వినబోయే కథ కన్నప్పది. అతని భక్తి శాస్త్రాల ప్రకారం కాదు, స్వచ్ఛమైన మనసు ప్రకారం సాగింది. వేటాడి తెచ్చిన మాంసాన్నే దేవుడికి నైవేద్యంగా పెట్టేవాడు. నది నుంచి నోటితోనే నీళ్లు తెచ్చి అభిషేకం చేసేవాడు. అతని పూజలో ఆర్బాటం లేదు, కేవలం అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. ఒకరోజు అనుకోకుండా శివలింగం కంటినుంచి రక్తం కారడం మొదలైంది. అది చూసి కన్నప్ప తట్టుకోలేకపోయాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన కన్నుని పీకి శివుని కంటి స్థానంలో అతికించాడు. అతని భక్తికి, త్యాగానికి ఇది పరాకాష్ట. అయినా రక్తం ఆగలేదు. రెండో కన్ను నుంచి కూడా కారడం మొదలైంది. అప్పుడు కన్నప్ప తీసుకున్న నిర్ణయం ఊహకు కూడా అందనిది. తన రెండో కన్ను కూడా తీసి పెడతానన్నాడు. కాని తీశాక కనిపించదు కదా, అందుకని గుర్తుకోసం తన పాదాన్ని లింగంపై ఆ కన్ను దగ్గర పెట్టాడు. ఇది సంపూర్ణ శరణాగతికి, భక్తి యొక్క అత్యున్నత స్థాయికి నిదర్శనం. కన్నప్ప రెండో కన్ను పీకబోయే క్షణంలో సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమై అతన్ని ఆపాడు. ఆయన స్వయంగా ఏమన్నాడంటే, నా భక్తులలో నీకంటే గొప్పవాడు లేడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, శాస్త్రాలు, ఆచారాల కంటే స్వచ్ఛమైన హృదయంతో చేసే త్యాగానికే విలువ ఎక్కువ. సో ఈ 2 కథలని పక్కపక్కన పెట్టి చూస్తే మనకి దేవుణ్ణి చేరడానికి 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి ద్రాక్షారామందారి, అంటే శివుడి ఆత్మలో భాగమైన ఒక గొప్ప విశ్వశక్తిని ఆరాధించడం. రెండోది శ్రీకాళహస్తిదారి, అంటే ఏ నియమాలు, ఆడంబరాలు లేకుండా కేవలం స్వచ్ఛమైన హృదయంతో భక్తిని చాటడం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు నిజమైన విశ్వాసం అంటే ఏంటి? ఏదో ఒక గొప్ప శక్తితో, ఒక వారసత్వంతో అనుసంధానమవడమా? లేక ఎలాంటి ఆర్భాటాలు లేని స్వచ్ఛమైన మనసులో ఉండే శక్తా?
ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.